అధికారం కోల్పోయిన కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని అన్నారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మైక్ ఉందని నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపేయాలన్నారు. 2014 తర్వాత తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ కు దక్కుతుందన్నారు. ఉద్యమకారుల కుటుంబాలను అవమానించారని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని అన్నారు మెట్టు సాయి కుమార్. ఉద్యమం అప్పుడు ఎక్కడ ఉండే చెప్పడు, 2004లో 2009 ఎక్కడ చెప్పడు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక్క విషయం చెప్పండి, మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎందుకు అయింది? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టి అధికారికంగా పెడితే కూడా దానికి కూడా ఏడ్చేది కూడా మీరే. నిన్న స్టేజ్ మీద కూర్చున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్తో. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణకు ఏం సంబంధం అండి? 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏం మాట్లాడిరో మర్చిపోయారు. అప్పుడే కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక నీ డ్రామాలు ఆపు, ఇంకొన్ని రోజులు నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటావు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం ఈ డ్రామా రావుది. నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని సురభి నాటక సంపూర్ణ డ్రామాలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిర్రు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? రాజకీయాలు చేయడానికి 2014 నుంచి 23 వరకు ఎక్కడా పట్టించుకోలేదు తెలంగాణ విషయాలని. 10 ఏళ్ళు మీరు ఏం చేసి చెప్పగలరా? ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసే ఉద్యమకారులకు మీరు ఏం చేసిరో చెప్పగలరా? నెక్స్ట్ వచ్చి అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసారంట సెక్రటరీ దగ్గర. టచ్ చేసి చూడు బిడ్డ, కల్వకుంట్ల తారక రామారావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వేంత, నీ స్థాయి ఎంత? వస్తుంది డిసెంబర్ 3, ఇంక 2 రోజుల్లో. 2 సంవత్సరాలు మీ అహంకార పాలనని బొందబెట్టిన రోజు, మీ దుర్మార్గం పాలనని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టిన రోజు, మీ దొర పాలనని సమాధి కట్టిన రోజు డిసెంబర్ 3, 2023 రాబోతుంది. గతం మర్చిపోతే ఎట్లా? కాబట్టి చిల్లర మాటలు బంద్ చేయి, చిల్లర పలుకులు బంద్ చేయి. ఆ దిమాకు దొబ్బితే ఇంట్లో రెస్ట్ తీసుకో. కానీ మైక్ ఉంది కదా, టీవీ ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి చిల్లర పలుకులు పలకకు. మీ ముచ్చట్లు ఇన్నికే ఎవరికైనా సిద్ధంగా లేడు.